స్టఫ్డ్ బెండి. వావ్! సో బెండి అంటేనే అందరి ఫేవరెట్ యాక్చువల్గా. బెండి ఫ్రై అంటూ ఉంటారు. సో స్టఫ్డ్ బెండి కాబట్టి ఇంకాస్త స్పెషల్ అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, పర్ఫెక్ట్. అసలు అంటే బెండి అనగానే మన అందరి ఫేవరెట్ అనమాట. ఉట్టి ఫ్రై అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు, బట్ కొంచెం డిఫరెంట్గా నువ్వు స్టఫింగ్ చేస్తున్నావు కాబట్టి మరి కాస్త టేస్టీగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అందులో స్టఫ్ పెట్టడానికి ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇందులో ముందుగా శనగపిండి, అలాగే పల్లీల పౌడర్, ఓకే, నెక్స్ట్ కారం, ఉప్పు కూడా, ఓకే, ధనియా పౌడర్ కొంచెం. సో ఆల్మోస్ట్ అన్ని పౌడర్స్ వేసి స్టఫింగ్ కి ప్రిపేర్ చేసుకుంటున్నాం. అవును, ఆమ్చూర్ కొంచెం, నెక్స్ట్ కొంచెం పసుపు. సో ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం, జస్ట్ కొంచెం పేస్ట్ లాగా రావాలి. సో మనకి స్టఫింగ్ చేయడానికి అంటే కిందకి పడిపోకుండా స్టఫింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అవును. సో ఆల్రెడీ బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే మనం స్టఫ్ చేయాలి. సో చిన్న స్పూన్ తీసుకుని నువ్వు ఓపెన్ చేసి నేను పెట్టేస్తాను. సో అన్ని కూడా ఇలా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్, కొంచెం వెల్లుల్లి, అల్లం కూడా, టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసి బెండకాయలు యాడ్ చేసేద్దాం. సో లైట్గా స్పైసెస్ కూడా వేసుకున్నామా ఇందులో? లైట్గా కొంచెం స్పైసెస్ కూడా వేద్దాం. ఇంకో స్పూన్, కొంచెం పసుపు, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ధనియా పౌడర్ కొంచెం, ఉప్పు, ఫైనల్లీ కారం కూడా కొంచెం. ఓకే, సో ఫైనల్గా మనం స్టఫ్ చేసుకున్న బెండి కూడా వేయడమే కదా ఇంకా? ఇప్పుడు వేసేయాలి. ఓకే, ఓకే, సో మనం స్టఫ్ ప్రిపేర్ చేసింది రిమైనింగ్ కూడా ఉంది కదా, అది కూడా వేసేద్దాం. సో దట్ అవుటర్ లేయర్ కూడా చక్కగా కోట్ అయిపోతుంది.
కొద్దిగా వాటర్ వేసుకుందాం. సో చాలా డిఫరెంట్ రెసిపీ అండ్ బెండితో ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకొంచెం స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా స్పెషల్ డిష్ అనే చెప్పొచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ స్టఫ్డ్ బెండి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. స్టఫ్డ్ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పల్లీల 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, పల్లీల పొడి, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆమ్చూర్, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బెండకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఆమ్చూర్, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న బెండకాయలు, శనగపిండి మిశ్రమం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ బెండి రెడీ.